ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ ఆటోమొబైల్ కంపెనీస్కి కేంద్ర ప్రభుత్వం పెనాల్టీ విధించే పెద్ద మొత్తంలో అవకాశాలు కనిపిస్తున్నాయని ఒక న్యూస్ వచ్చింది. దానివల్ల ఆటోమొబైల్ కంపెనీస్కి చాలా పెద్ద ఎఫెక్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఏంటిది, ఏం జరిగింది అనేది మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు 7,300 కోట్ల రూపాయల పెనాల్టీ ఈ కంపెనీలకి పడే అవకాశం ఉందని చెప్తున్నారు. వీటిలో మెయిన్ హుండాయ్, మహీంద్రా, కియా, వీటితో పాటు 8 కంపెనీలకి కేంద్రం గట్టి షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా ఏంటి, ఆటోమొబైల్ కంపెనీస్కి కేంద్రం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండి వాళ్ళకి చాలా సపోర్ట్ ఇస్తుంటే ఎందుకు ఈ రకంగా పెనాల్టీలు ఇస్తున్నారు అనే దాని మీద మనం డీటెయిల్గా చూస్తే మనకి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఈ కేఫ్ అనే నిబంధనలు తయారు చేసింది. కేఫ్ అంటే కార్పొరేట్ యావరేజ్ ఎఫిషియన్సీ, ఇంజిన్ ఎఫిషియన్సీ అంటే ఉద్గారాలు అన్నమాట. ఈ కార్లు విక్రయించేటప్పుడు అన్ని యూనిట్లో కూడా 100 కిలోమీటర్లకి ఇంధన వినియోగానికి 4.78 లీటర్ల మించకూడదు. అలాగే కర్బన ఉద్గారాలు వచ్చి 1 కిలోమీటర్కి 110 గ్రాముల కన్నా ఎక్కువ ఉండకూడదు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో 8 ఆటోమొబైల్ కంపెనీలు ఈ నిబంధనలు ఉల్లంఘించినట్టు కేంద్రం గుర్తించింది. అందువల్ల ఈ కంపెనీల్లో కార్బన్ ఉద్గారాల స్థాయి పరిమితికి మించి ఉండటంతో వాటికి పెనాల్టీ విధించాలని భావిస్తుంది అనేది ఇప్పుడు ఈ పెనాల్టీ యొక్క మేజర్ రీజన్. అయితే ప్రభుత్వ అంచనాల ప్రకారం 8 సంస్థలకి కలిపి 7,300 కోట్ల రూపాయల దాకా జరిమానా వచ్చే అవకాశం ఉంది. వాటిల్లో మేజర్గా ఏంటంటే హుండాయ్, ఇది ఇప్పుడే మధ్య లిస్టింగ్ వచ్చింది. హుండాయ్కి 2,800 కోట్లు పెనాల్టీ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత మహీంద్రాకి 1,788 కోట్లు మహీంద్రాకి వచ్చే అవకాశం ఉంది. అలాగే కియాకి 1,340 కోట్లు. ఈ మిగతా కంపెనీలకి హోండా 450 కోట్లు, అలాగే రెనాల్టోకి 438, అలాగే స్కోడా 243, నిస్సాన్కి వచ్చి 172, ఫోర్స్ మోటార్కి 1.8 జరిమానా పడే అవకాశాలు ఉంది కోట్లు. అదే విషయం మీద ఇప్పుడు ఆటో పరిశ్రమకి కేంద్రానికి మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే కొత్త నిబంధనలు 2023 జనవరి 1 నుంచి కఠినంగా అమలు చేస్తున్నారు. కాబట్టి పెద్ద ఆర్థిక సంవత్సరంలో వినియోగించిన కార్ల ఆధారంగా ఈ పెనాల్టీని లెక్కించడం సరికాదు అనేది వీళ్ళు చెప్తున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క నిబంధనలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కంపల్సరీ ఫాలో అవ్వాలనేది కేంద్రం తీసుకున్న చర్యలు. ఎందుకంటే ఒక రకంగా చూసుకుంటే ఢిల్లీ చూసుకుంటే ఎక్కువ పొల్యూషన్ వచ్చేది ఇంధనం ద్వారా వచ్చేస్తుంది. అలాగే అన్ని మెట్రో నగరాలన్నీ కూడా ఈ కార్లు వినియోగంతో ఎక్కువగా కాలుష్యం వస్తుంది. సో దీన్ని లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా మన ఢిల్లీని బేస్ తీసుకొని వీళ్ళు కేంద్ర ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకుంటుంది. ఈ కార్లు తయారు చేసే వాళ్ళకి ఒక పక్క ఎటువంటి నిబంధనలు పాటించే వాళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ అందజేస్తున్నారు. వీటిల్లో మారుతి లేదు, అలాగే టాటా మోటార్స్ లేదు. కాబట్టి మారుతి కంపెనీ కానీ టాటా మోటార్స్ కానీ వీటికి కొంచెం రిలీఫ్ ఉంది. కాబట్టి ఈ కంపెనీలు ఇది కనుక ఒకవేళ ఈ జరిమానా కనుక జరిగితే ఆ కంపెనీ షేర్లు ఎటు కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో రీసెంట్గా హుండాయ్ లిస్టింగ్లోకి వచ్చింది. అలాగే M&M ఇవాళ ఈ న్యూస్ వల్ల దాదాపుగా 3% ఫాల్ అయింది. సో ఇదే కనుక జరిగితే ఇంకా ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో మనం లేని కంపెనీలు ఏమున్నాయని చూస్తే టాటా మోటార్స్ కానీ ఆ తర్వాత మారుతి కానీ లేదు. సో మిగతాన్ని కూడా ఈ లిస్టెడ్ కంపెనీస్లో పెనాల్టీలు ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీల మీద మనం ఒక లుక్ వేయచ్చు. అలాగే ఈ హై వాల్యుయేషన్స్ మహీంద్రా హై వాల్యుయేషన్స్లో ఉంది కాబట్టి అది బాగా తగ్గినప్పుడు కూడా కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ కూడా ఇప్పుడు ర్యాలీలో వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి. సో ఇది ఈ యొక్క కియా కంపెనీ, అలాగే హోండా కంపెనీ, ఈ యొక్క హుండాయ్ కానీ వీటన్నిటి మీద ఉద్గారాల మీద జరుగుతుంది. మేబీ ఈ కంపెనీలు మళ్ళీ కంపెనీలు తాము అమ్మిన యూనిట్స్ని వెనక్కి తీసుకొని వాళ్ళు ఆ నిబంధనలు తగ్గట్టుగా రీమోడిఫై చేసినట్లయితే ఈ యొక్క
పెనాల్టీ నుంచి తగ్గించుకునే అవకాశం ఉంది. బైబ్యాక్ చేసి కొంచెం రీమోడల్ చేసే అవకాశాలు కూడా వీళ్ళు తీసుకోమని వాళ్ళిద్దరి మధ్య కేంద్ర ప్రభుత్వానికి మరియు ఈ యొక్క కంపెనీలకి మధ్య డిస్కషన్ నడుస్తుంది. అలా చాలాసార్లు ఇంటర్నేషనల్గా చూస్తే ఏదైనా కార్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా అయితే బైబ్యాక్ చేసి వాటిని ఇంజన్ని సరిగ్గా ఫిట్ చేసి ఇస్తారో అలాంటిది కూడా ఇది చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయని ఈ వాహన వర్గాలు చెప్తున్నాయి. సో దీన్ని బట్టి ఎటువంటి పరిస్థితులైనా ఈ యొక్క ఇంధన పొల్యూషన్ని మాత్రం ఈ గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది. ఆ నిబంధనలు అయితే ఫాలో అవ్వాలనేది అయితే గట్టిగా చెప్తున్నారు. సో ఇదండి ఇవాళ ఈ యొక్క న్యూస్ వల్ల ఏ కంపెనీలు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మనకి సంబంధించి స్టాక్ మార్కెట్ సంబంధించి ఏ కంపెనీలు దీని మీద ఎఫెక్ట్ అవుతాయని చూస్తే నెగిటివ్ ఎఫెక్ట్ తీసుకుంటే మహీంద్రాకి ఉంది, హుండైకి ఉంది. పాజిటివ్ ఎఫెక్ట్ ఏంటంటే మారుతికి ఉంది, టాటా మోటార్స్కి ఉంది. థ్యాంక్ యూ అండి. నమస్తే.